ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 4 సువార్తల్లో శిలువ సంఘటనల వరుస క్రమాన్ని మనం చూద్దాం. యేసును చంపటానికి మత నాయకుల యొక్క కుట్ర, ఈ యొక్క అంశాన్ని మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదివినట్టయితే, ఆ సమయంలో ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఎందుకు ఈ కుట్ర పన్నుతున్నారనంటే, వారు దేవుణ్ణి ఎరగనందువల్ల, సత్యమును ద్వేషించినందువల్ల, అంతేకాదు వారి యొక్క భూయిష్టమైనటువంటి జీవితాన్ని యేసుప్రభు వారు బట్టబయలు చేసినందువల్ల, అంతేకాకుండా ఈ యొక్క మత నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ నీతిమంతుణ్ణి ఏ రీతిగా సంవరించాలని ఒక కుట్ర పన్నుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన విషయాల్లో యేసుప్రభు వారిని సంవరించడానికి అనేకమైన కుట్రలు పడినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో తెలియజేస్తుంది. లూకా సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో కూడా గమనించినట్టయితే, అక్కడ జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తే, ఊచ చేయగలిగిన వాడిని యేసుప్రభు వారు స్వస్థపరిచినందువల్ల అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు వెర్రి కోపంతో యేసుప్రభు వారిని ఏ రీతిగా సంవరించదమానని ఏకంగా ఆలోచన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏ రీతిగానైనా సరే ప్రభువును సంవరించాలని వారు ఆ రీతిగా ఏకమై వారు ఆలోచన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 53వ వచనంలో కూడా మనం గమనిస్తే, యేసుప్రభు వారు అనేకమైనటువంటి సూచక్రియలు జరిగించినందువలన ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆ దినము నుండి యేసుప్రభు వారిని ఏ రీతిగా చంపుదామని వారు కుట్ర పంతు ఆలోచన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనంలో కూడా గమనించినట్టయితే, యేసుప్రభు వారు నేను అబ్రాహాము కంటే ముందున్నవాడినని ప్రభు సెలవిచ్చినప్పుడు నీకు 50 సంవత్సరములు కూడా లేవు కదా అని చెప్పేసి యేసుప్రభు వారిపైన అక్కడున్న సమాజ మందిరంలో ఉన్న అందరూ కూడా రాళ్ళు ఎత్తినట్టుగా కుట్రపడినట్టుగా బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 4వ అధ్యాయం 28-30 వచనాల్లో మనం గమనిస్తే, ఈ యొక్క సందర్భాన్ని గమనిస్తే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని, ఏలియా దినాల్లో ఉన్నటువంటి గొప్ప కరువు 3.5 సంవత్సరాల విషయాన్ని యేసు ప్రస్తావిస్తూ, అక్కడ ఉన్నటువంటి సారెపాత్ దగ్గర ఉన్నటువంటి విధవరాల వద్దకి ఏలియా పంపబడ్డాడనియో, అదే రీతిగా ఎలీషా కూడా ఇశ్రాయేల్లో అనేకులు కుష్ఠరోగులు ఉన్నప్పటికీ ఆ యొక్క సిరియా దేశంలో ఉన్నటువంటి నయమాన్ దగ్గరికి పంపబడ్డాడని సందర్భాన్ని ఎత్తి ఆయన బోధిస్తున్న సమయంలో సమాజ మందిరంలో ఉన్న వారు అనేకులు కూడా ఆయన పైన కోపం రగులుకొని ఆయనను చంపటానికి ఆ యొక్క దేవాలయపు కొండపేటు పైనకి తీసుకెళ్లి తలక్రిందులుగా త్రోసి చంపాలని కుట్ర పడినట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా గమనిస్తే, యూదులు ఆయనను చంప వెతుకుతున్నారని ప్రభు యూదా దేశం విడిచి గలిలీలో సంచరిస్తున్నట్టుగా కనపడుతుంది దేవుని యొక్క వాక్య భాగంలో. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క యూదులు, మత నాయకులు, అదే రీతిగా ప్రధానులు కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కలిసి యేసుప్రభు వారిని రోమా గవర్నమెంట్ సహాయంతో శిలోమాన పైన వేలాడదీసి హతమార్చాడు. కానీ యేసుప్రభు వారు మరణించింది నా పాపముల కొరకు. ఏ పాపం ఎరగని వాడు, ఏ అన్యాయం చేయని వాడు, ఏ యొక్క దోష శిక్ష ఆయన మీద నేరము లేనివాడు మన పాపముల కొరకు పరిశుద్ధి మరణించాడు. ఆయన నమ్మితే నీకు నాకు రక్షణ ఉన్నది. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. మరొక సంఘటనతో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.